పీఠం కాంగ్రెస్ ఖాతాలో పడిన తర్వాత ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఆయన ఏం మాట్లాడుతున్నారో లైవ్ లో చూద్దాం. కోరంలో ఉన్నటువంటి 15 మంది సభ్యులు దేనికి లొంగకుండా ఈ రోజు మమ్మల్ని నమ్ముకొని మా చైర్మన్ అభ్యర్థిని గెలిపియడాన్ని నేను వాళ్ళకు ముఖ్యంగా రుణపడున్నా అని చెప్తున్నా. రెండోది, ప్రజాస్వామ్యంలో డబ్బు ఉంది కదా అని విపరీతంగా డబ్బు ఏదో తల్లినంత మాత్రాన ఈ రాజకీయాలు చెల్లవు. పక్కన చేరియాల్లో చేసిర్రు, సక్సెస్ అయినాం కదా అని ఏడబడితే ఆడ చేస్తా అంటే నడవదు. అక్కడ మేము చూడలేదు కాబట్టి నడిచింది. ఆడ కూడా అభ్యర్థి రాకముందే అభ్యర్థికి డబ్బులు ఇచ్చి అభ్యర్థిని కొనే ప్రయత్నం చేసిర్రు. దాని ఆడియోలు కూడా బయటకు వచ్చినాయి. కాబట్టి ముందు జనగామ రాజకీయంలో కాంగ్రెస్ జెండా ఎగరేస్తాం. ఇక నుంచి ఇటువంటి దరిద్ర రాజకీయాలను అరికడతాం. డబ్బులతో డబ్బులున్నాయి కదా అందరినీ అధిగమిస్తాం. నిలబడ్డ వారిని ప్రజలు ఓట్లేసి కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే వాళ్ళని కూడా కొంటాం. అవసరమైతే ఏదైనా చేస్తామనే విర్రవీగుడు తనానికి ఇవాళ భగవంతుడే లక్కీ డ్రాలో టై అయినాక కూడా డిస్టర్బ్ చేయడానికి ప్రయత్నం చేసిర్రు. టై అయినాక సానుకూలంగా రిజల్ట్ వచ్చినాక కూడా వాళ్ళు ధర్నాలు చేయడానికి ప్రయత్నించిర్రు. నిన్న మేము చేయడానికి కారణం ఒక పోలీస్ కేసు. నిన్న చేయడానికి కారణం మాలో ఒక అభ్యర్థిని మభ్యపెట్టి వాళ్ళ కుటుంబ సభ్యుల్ని అక్కడెక్కడో కూర్చోబెట్టి మా సభ్యుల్ని ప్రలోభ పెట్టడానికి ప్రయత్నం చేయడం వల్ల ఆపినాం. నిన్న మీరు నమ్మరు, నిన్న ఇక్కడ ఆపిన తర్వాత ఆ కుటుంబ సభ్యుల దగ్గరికి పోయి మాట్లాడినాక సీట్లు అంటే మా అభ్యర్థిని మోసం చేసి తీసుకుపోయే ప్రయత్నం చేసి ఏదో ఊర్లో కూర్చోబెడితే ఒక వ్యక్తిని వాళ్ళ ఈ కుటుంబ సభ్యుల్ని మేము పోయి చర్చలు చేసి కాంగ్రెస్ పార్టీ మీద వాళ్ళకి నమ్మకం కలిగించిన తర్వాత ఈరోజు ఈ గెలుపు జరిగింది. ఈ గెలుపులో మా అభ్యర్థులదే కృషి అని తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. చెప్పండి అసలు ఏం జరిగింది? ముఖ్యంగా జనగామలో 30 వార్డు సభ్యుల ఎన్నిక జరిగింది. రామ్మా ఒకసారి 30 వార్డు సభ్యుల చైర్మన్ క్యాండిడేట్ కూడా ఉంది పక్కన. 30 వార్డు సభ్యుల ఎన్నికలు జరిగినాయి. 30 వార్డు సభ్యుల ఎన్నికలలో కూడా ప్రజలు ఎవరికి వారు ఓట్లేసి 13 మంది కాంగ్రెస్ వైపు, 13 మంది బీఆర్ఎస్ వైపు, 4 ఇండిపెండెంట్లు అనేది మీ అందరికీ తెలిసిన విషయమే. గతంలో ఉన్న విధంగా మీరు ఏదైతే చేరియాల్లో కూడా చూసారు, మా అభ్యర్థుల్ని ఎన్నికల కంటే ముందే కొనేసారు. దాని ఆడియోలు కూడా బయటకు వచ్చినాయి. ఇదే పల్లా రాజేశ్వర రెడ్డి గారు డైరెక్ట్ ఫోన్ చేసి 25 లక్షల రూపాయలు ఆఫర్ చేసిండు 8వ వార్డు అభ్యర్థి. అదేవిధంగా జనగాంలో కూడా 13 ఇచ్చిన తర్వాత టై అయిన తర్వాత కూడా నిన్న మేము వాస్తవంగా ఒక పార్లమెంట్ సభ్యునిగా నేను ఆపడానికి ప్రయత్నం చేయడానికి కారణం ఏంటంటే, ఈ టై అయినాక కూడా దాంట్లో ఒక సభ్యున్ని నిన్న వాళ్ళ కుటుంబ సభ్యుల్ని ఏదో ఎక్కడో కూర్చోబెట్టి చర్చలు చేస్తూ ఇక్కడ ఎన్నిక మీద ఇన్ఫ్లుయెన్స్ చేయాలని చూస్తే ప్రజాస్వామ్యం కూని అయిద్దని చెప్పి నేను నా స్థాయికి నిన్న వీలైనంత వరకు ప్రయత్నం చేసినాం. ఈరోజు వాస్తవంగా అభ్యర్థి కూడా కాంగ్రెస్ అభ్యర్థే కాబట్టి ఈరోజు మా వైపు మా కోరమే మాకుంది. ఇలా వాస్తవంగా మీరు అందరూ చూసారు, మా 16 మా గురు నాతోటి, వాళ్ళ 16 వాళ్ళ గురు. ఈ నిర్ణయం ఎవరు తీసుకురు? భగవంతుడు తీసుకురు. భగవంతుడు నిర్ణయం ఇది. అంటే కాంగ్రెస్ వైపు ప్రజలు మొగ్గు చూపుతుర్రు, కాంగ్రెస్కే ఓటేద్దాం అనుకురు. కాబట్టి భగవంతుడు కూడా ఎన్ని చీటింగులు చేసినా, ఎంత డబ్బు ప్రలోభాలు పెట్టినా చివరికి గెలిపించి మా అభ్యర్థిని ఈరోజు నిలబెట్టారు. కాబట్టి మరొకసారి జనగామ ప్రజలకు మా అభ్యర్థులందరూ కూడా ఏ ప్రలోభాలకు గురి కాకుండా ఈరోజు ఈ యొక్క ఎన్నికను సజావుగా చేయడానికి మా బీర్లాయిలను కూడా పొద్దున్నే లేచి వచ్చిండు. అందరూ కూడా ఈరోజు అభ్యర్థులతో మాట్లాడుకున్నాం. ఈరోజు మా ప్రశాంత్ కూడా చాలా కష్టపడ్డాడు చాలా రోజుల నుంచి. జనగామలో ఈరోజు కాంగ్రెస్ జెండా ఎగిరేసినాం. పల్లా రాజేశ్వరి కుట్ర రాజకీయాలు ఇక నడవవు. ఇక నుంచి జనగామలో కాంగ్రెస్ కార్యకర్తలు కుటుంబ సభ్యులు లెక్క కలిసి ఉంటాం. ఇక నుంచి ఇలాంటి ప్రలోభాలకు ఏదైతే చర్యల్లో చేసిరో అదే విధంగా ఇంకెక్కడ చేసినా కానీ ప్రజలు బుద్ధి చెప్పాలి. మా నాయకులందరికీ కూడా మరొకసారి మనం కలిసి కట్టుకుందాం, డెవలప్ చేసుకుందాం. ఇవాళ జనగామ ప్రతి వార్డును, ఈ 30 వార్డులను ఇవాళ ఏ వార్డులో గెలిచినా ఓడిపోయినా నష్టం లేదు. ప్రజలకు సేవ చేయడానికి మాకు చైర్మన్ ముందుకు వస్తుంది. చైర్మన్ వెనక అండగా నేను, కొమ్మూరు ప్రతాప్ రెడ్డి గారు, మా మంత్రి పొంగులేటి సీనన్న గారు, మా బీర్లాయిలన్న కూడా ఇక్కడ రెగ్యులర్ ఇన్ఛార్జ్గా వస్తుంది. కాబట్టి మేమందరం కూడా మీ అందరికీ అండగా ఉంటాం. మన లక్ష్యం ఒకటే, ఈ వార్డులను, ఈ మనకేసిన ఓటర్లను మనం 100% వాళ్ళ డెవలప్మెంట్ పనిచేయాలి. మన జనగామని సస్యశ్యామల జనగాం చేసుకోవాలి. జనగామని భవిష్యత్తులో ఏది ఉన్నా అండగా నేను ఉంటాను. అందుకే వైస్ చైర్మన్ కూడా మా కుటుంబ సభ్యుడు. ఆయనను కూడా ఈరోజు దేవుడు చేసిండు. నష్టమేం లేదు. మా పాండు కూడా మా సభ్యుడే.
పాండు కూడా ఒక ఇండిపెండెంట్ గెలిచి మాకు మద్దతు పలికిండు. పాండుకు రావాల్సింది ఉండే. మీ అందరికి తెలుసు జరిగింది ఏంటంటే ఈ 16 చైర్మన్ కొట్టాయి. 16 కుటుంబంలోకి ఆహ్వానిస్తారా? 100% ఆహ్వానిస్తాం. ఎందుకంటే ఆయన పెరిగిందే ఇక్కడ కుటుంబంలో, ఇలా పల్ల చేసింది ఏం లేదు. చివరికి ఏదో ఇత్తనాలు వేయనీకి చూసిండు తప్ప. కాబట్టి పాండు కూడా సముచిత స్థానం కల్పిస్తాం. పాండుకి ఇచ్చే ఇంపార్టెన్స్ పాండుకి ఇస్తాం. రేపు అందరం కలిసి కుటుంబ సభ్యులు పనిచేసుకుంటాం.